ఆ మెసేజ్లో అయితే పట్టించుకోకుండా అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఓకే, సెట్టింగ్స్లో ఒక నిమిషం, నేను సెట్టింగ్స్లో ఇది మార్చుకుంటాను. అంతే, ఎక్కువ వచ్చేస్తుంది అందుకని మరీ ఎక్కువ ఎత్తుకోవద్దు. ఇది కూడా తగ్గిందాం, చాలా ఎక్కువ వస్తుంది. నేను గేమ్ ఆడేటప్పుడు చాలా గట్టిగా వస్తుంది అందుకని తగ్గించాను. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ బోయే కొత్తగలమో కొత్తలేమో చూద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కొడదాం అనుకుంటున్నాను, కాకపోతే కొట్టలేకపోతున్నాను. లూనుల్ఫ్లో కాదు, లూనుల్ఫ్లో కొట్టేయగలను, కాకపోతే ప్రాక్టీస్ నార్మల్గా ఎలా వస్తామో నాకు సత్తాను గెలిచి నాకు ఇది సరిగ్గా పద్దు. చూసారు కదా, దాని దారే వేసుకుంది సచ్చింది. అని ముందే వేద్దాం అనుకుంది, నేను స్మోక్ వచ్చినప్పుడు కరెక్ట్గా వేసాను. దానికి సినిమాటిక్ వ్యూలో చూపించినట్టు అదే కరెక్ట్గా అలా వచ్చింది. ఇదేంటిది అలా వచ్చేస్తుంది? పాప అమ్మాయి ఆడుతుందా? లేకపోతే మనకులా ఏమైనా యూట్యూబరా? మనం స్కార్ లెవెల్ 3 తీసుకుందాం. లెవెల్ 3 స్కార్ బాగుంటుంది. ఇది ఎలా సింపుల్గా పైన ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది పాపం. ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది. 6 years ఓల్డ్ మాత్రం. ఓకే, చూద్దాం. నేను ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినాను తప్ప ఏమాత్రం అయితే పాపా కొత్త నన్ను పాపా ఏమాత్రంగా ఇలాగైతే ఏ మార్గంలో అసలు ఇలా అయితే నాకు సరాకు వచ్చేది గేమ్ అన్నాక. మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందా కామెంట్ జంక్షన్లో చెప్పండి. కామెంట్ జంక్షన్ అంటున్నాను, కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసుకోండి. ఆఫ్లైన్ నుంచి వచ్చింది, ఇచ్చేద్దాం. కాల్చే 4 rounds ఇచ్చేద్దాం అలాగా. అప్పుడు తనకు నచ్చిన కానీ తను తీసుకుంటే, నాకు నచ్చిన కానీ నేను తీసుకుంటాను. అప్పుడు బాగుంటుంది అన్నాక. ఎందుకంటే అప్పుడు ఇద్దరు గట్టిగా పోటీ ఇచ్చుకోవచ్చు. తను నచ్చిన గానులతో కాల్చుకున్నాం అంతే. మళ్ళీ ఆఫ్లైనా? లేదు, ఇది కాల్చు పాపా. స్కోప్ ఎత్తిందా? ఆకలాగే క్యారెక్టర్ ఎత్తుండ పేరంటే ఒక నిమిషం పేరు బాగుంది, స్క్రీన్ షాట్ తీసుకుందాం. వచ్చి ఇది కాదబ్బా స్క్రీన్ షాట్, అందుకని నాకు సరా కొత్తది. ఓ షర్ట్, అబ్బా తర్వాత తీసుకుంటాను నేను. ఇలా అయితే అవ్వలేదు. కాల్చు పాపా, స్క్రీన్ షాట్ అవ్వట్లేదు సరిగ్గా. పాపా కాల్చు పాపా, నేను చచ్చిపోతాను. జూన్లోకి వెళ్ళి సావకూడా, నీ చేతిలోనే సావాలి పాపా. పేరు అయితే బాగుంది, పేరు అయితే బాగుంది. అల్లిపోయిన కర్ర ఒకేసారి
పాపకి అయితే జాగ్రత్తగా ఉందా పిచ్చెక్కిన వస్తుంది పాపకి ఆడించుకుంటుంది సేపు ఇంకా నేను అక్కడ ఉన్నానేమో అనుకుంటున్నాను రమ్మ నేనైతే రానుగా నేను జూన్లోనే సత్తాను చెప్తాను నేను ఎక్కడ సత్తాను ఎత్తుక్కుంటుంది నాకు వస్తుంది పాప ప్రయత్నం ఉంది అమ్మ నేను జూన్లో చెప్తున్నాను అది ఓకే ఇప్పుడు చూద్దాం తను ఎలా ఎందుకో కోత పైన పాపం చూస్తుంటే ఎందుకంటే మ్యాక్స్ 7th 8th గట్టిగానే వచ్చింది చూద్దాం ఎస్ఎఫ్ నైఫ్తో తీసుకున్నాం ఎందుకంటే సడన్గా కౌంటర్ అటాక్ చేసిన ఇలా తీసి ఇలా ఇష్టం మొహం వరకు చచ్చిపోద్ది ఆపేది ఓకే బాబో ఎఫ్ఎఫ్ నైఫ్ ఓకే బోయా ఎఫ్ఎఫ్ నైఫ్ వద్దండి చూసారు కదా ఇవాళ వీడియో అయితే అంతే సరే బాయ్